నచ్చింది చూపులతోనే గుండెల మెత్తని గుచ్చింది చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. అత్తరు బుల్లి, అత్తర సాయి దగ్గర ఉన్న అత్తరు బుల్లి. మీరు కూడా దొరుకుతున్నారు సార్.
దొరికింది పల్లి బఠానీ సిగ్గుల్ని కూనే మన్నించండి
చెట్టు నీడలో వీడలేనట్టు నిలుకోనట్టు వెళ్ళిపోతున్నావు జీవితనపు చివరి మలుపులో. సప్తగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులకి సాధ్యమనే విధంగా తీర్చిదిద్ది ఇటు డ్యాన్స్ మాస్టర్ అతని శిష్యుడు సుధాకర్, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చాలా చక్కగా పేరు పేరును చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు. ఆ సేవాభిలాషులు ఇంత ఘనమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కారకులైనటువంటి కస్మూరు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా చిన్ననాటి కోరిక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది, అలాంటి వృత్తిలో రాణించాలనేటువంటి కళను భగవంతుడు ఉపాధ్యాయుడిగా ఉంటే, ఉపాధ్యాయ వృత్తిని చేపడితే కొంతమందికే నువ్వు న్యాయం చేస్తావు, నీ యొక్క పనుల్లో నువ్వు చేయాల్సినటువంటిది చాలా ఉందనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఈ విధంగా నాకు ఈ రూపంగా ఒక ప్రైవేటు విద్యా సంస్థను స్థాపింపజేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలి నీవు నీ చేతుల మీదుగా. అలాగే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, వారికి అందరికీ ఆదర్శప్రాయంగా నువ్వు ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో భగవంతుడు నాకు ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చాడేమోనని నేను అనుకుంటున్నాను. దాదాపు నా బీఈడీ అయిపోయిన తర్వాత 3 ఛాన్సులు మిస్ అయ్యాయండి. ఇలాంటి ఛాన్సులు కూడా ఎవరికి కూడా రాకూడదు, బాధపడకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులకు అందరికి కూడా నేను చెప్తున్నాను. మన విద్యార్థులు ఆణ్య ముత్యాలు, మీకు తెలుసు. మీరు ఒక్క క్షణం మన బిడ్డల గురించి కానీ ఆలోచించినట్లయితే మీరు వేలుకు వేలు మన చిన్నారులకి వెచ్చిస్తూ ఉన్నారు. మన చిన్నారులో ఉండేటువంటి ప్రతిభ ఈరోజు మీరు కళ్ళారా చూశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలే కాదండి, ప్రతి విషయంలో కూడా
ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇప్పటికీ 12 ఏళ్ళైనా ఫస్ట్ బ్యాచ్ 12 మంది సెంట్ రిజల్ట్తో మన విద్యా సంస్థ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ 4 మెంబర్స్ అంటే 4 సెంట్ రిజల్ట్ సాధించి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు మా చిన్నారులు, నేను సప్తగిరి అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకున్నానో తెలియదు కానీ నా స్కూల్ పేరుకి ఈ రోజు మా సప్తగిరులు ఇక్కడే ఉన్నారు. చూడండి, 6 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి. ఈ సప్తగిరులు కూడా సెంట్ రిజల్ట్ సాధించి ఇట విద్యా సంస్థకి, అట తల్లిదండ్రులకు, ఇట్లా సమాజానికి ఒక మంచి భావి భారత పౌరులుగా వెలగాలనేటువంటి ఉద్దేశంతో ఆశిస్తూ తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు ఉంటాయని ఆశిస్తూ, అలాగే మీకందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ కార్యక్రమం ఈ విధంగా జయప్రదం కావడానికి మన డాన్స్ మాస్టర్ గారు సఫీ గారు, అలాగే అతని శిష్యుడు సుధాకర్ గారు, అంతేకాదండి ఈ మైక్ ఆర్టిస్ట్ సిస్టమ్స్ సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ సంబంధించి మా బంధువు, అలాగే వంశీ గారికి, ఇకపోతే అన్ని విషయాలలో ఒక పేరెంట్స్ గా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ అలీ గారు, అబ్బాస్ అలీ గారు, అనీఫ్ గారు, అలాగే ఇంకా మిత్ర బృందం ఉంది. వీటికి అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి మనం అందరూ కూడా చూడనటువంటి వ్యక్తి, అతనిలో ఉండేటువంటి ఆ కళను చూడండి, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇలాంటి ప్రోగ్రాంలకి చిన్నారులు కానీ, తల్లిదండ్రులు కానీ, గ్రామ ప్రజలు కానీ, పబ్లిక్లు కానీ అందరినీ కూడా ఇంత విధంగా తిలకించేటట్టు వారి యొక్క కరచాలములతో మన బిడ్డల్ని, కరచాలం అంటే చేతులండి, ఎంతో అందంగా తీర్చిదిద్ది ఈ యొక్క స్టేజ్ మీదకి పంపించినటువంటి వ్యక్తి, సగౌరవంగా వేదిక మీదకి రావాల్సినదిగా చాన్ భాషా సార్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మరి మేకప్ మ్యాన్ కాదండి, దయచేసి మేకప్ మ్యాన్ గానే ఉంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే గురువర్యులుగా మనం సార్ని సంబోధించడంలో కూడా అంత విశేషం ఏమిటి ఉండదు అనుకుంటా. నేను గురువర్యులుగా ఈ ప్రోగ్రామానికి ఇంతటి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా, యాంకరింగ్ కూడా వాస్తవంగా చెప్పాలంటే మిత్రుడు ఎక్కడ ఉన్నటువంటి విషయం కూడా మాకు తెలియదు. చిరంజీవి వర్తెల్లాలని నిండు 100 ఏళ్ళు ఆశిస్తూ వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే డాన్స్ మాస్టర్ గారు, మిగతా మీ గురువారి శిష్యులు అందరూ కూడా ప్రతిపలకలు
నా చేత మాట్లాడించడం ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే పుష్కర కాలం పూర్తి చేసుకున్నటువంటి సప్తగిరుల ఆశీస్సులతోటి ఈ సంవత్సరము అయాచితంగా వారు సప్తగిరి అని పేరు పెట్టుకోవడం, పుష్కర కాలం పూర్తి కావడము, 7 చిన్నారులు 10వ తరగతి ఖచ్చితంగా వాళ్ళు ఏ గ్రేడ్ ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే మీ పట్టుదల, మీ పిల్లల యొక్క క్రమశిక్షణ చూస్తుంటే వాళ్ళు ఆశించి ఖచ్చితంగా సాధిస్తారనేటువంటి ఆశిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తల్లిదండ్రులు మీ మీద చూపించినటువంటి మా నమ్మకాన్ని మేము బాగా గుర్తించాము ఇక్కడ. కాబట్టి ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా అలాగే కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ, మీ స్టాఫ్ కూడా చాలా డిసిప్లైన్డ్ స్టాఫ్ నేను బాగా గుర్తించాను. ఎందుకంటే వాళ్ళకి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా పనిచేశారు. అలాగే 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ మాకు ఎక్కడ ఇది లేదు, ఎక్కడ ఒక చోట పోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే గేమ్స్లోను, స్పోర్ట్స్లోను, ఎడ్యుకేషన్స్లోను అన్ని టెస్ట్లు కూడా బాగా గమనించాం. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి మా గురించి మేము చెప్పుకోవడం అంత బాగుండకపోవచ్చేమో, కానీ మా స్టాఫ్ అందరినీ కూడా పరిచయం చేసుకోవడంలో చాలా సంతోషదాయకం. అందులో మా ఇంగ్లీష్ మాస్టర్ గారు కొంచెం ఆరోగ్య రీత్యా రాలేకపోయారు. పెద్ద ఆయన, కొంచెం వయసు మీరినటువంటి వ్యక్తి. ప్లే క్లాస్ మేడం గారు మధ్యలో కొంతమంది నర్సు ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. ఇంకొక ప్లే క్లాస్ మేడం 2 ఉన్నారు. ఇంకొక మేడం కూడా ఉన్నారు ప్లే క్లాస్ సెక్షన్లో, వాళ్ళు రాలేకపోయారు. అలాగే ఎల్కేజీ మేడం లోరీ మేడం గారు, ఈ మేడం రాజ్యలక్ష్మి మేడం గారు, అలాగే యూకేజీ మేడం రమీజా మేడం గారు, ఇక తెలుగు మరియు బయాలజీ సబ్జెక్టు బోధించేటువంటి అనుష మేడం గారు, లేకపోతే ఇంగ్లీష్ మాస్టరు నాగరాజ్ సార్ గారు, అలాగే హిందీ బోధనలు ఆయిషా మేడం గారు, మరొక పేరుందండి మస్తానం మేడం గారు, అలాగే మ్యాథ్స్లో దిట్ట టీవీ వెంకటరమణయ్య గారు, అలాగే మ్యాథ్స్ తెలుగు 2 దామోదర్ సార్ గారు, అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ కూడా, కానీ ఇంగ్లీష్ బోధన ఎక్కువ మస్తాన్ సార్ గారు, అలాగే మేము చిన్ననాటి మిత్రులమండి. ఒకే స్కూల్లో, ఒకే బడిలు, ఒకే బడిలు, ఒకే గుడిలు, అంతా కలిసిమెలిసి చదువుకున్నటువంటి వ్యక్తులము. మనం స్కూల్ కంచి ఇప్పటి వరకు కూడా సోషల్ బోధించడంలో అనేక ప్రతిభ పాఠశాలను చాటుతున్నటువంటి ఏ మోహన్ రావు గారు. ఇకపోతే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మా ఆయమ్మ ఎక్కడుందో నిద్రపోతుందేమో. 1-2 ఆయమ్మలు ఉన్నారండి, మధ్యలో ఒక ఆయమ్మ వాళ్ళ హస్బెండ్కి బాగలేక. ఇందులో